హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, దేవుని కృపను బట్టి మీరందరూ భద్రంగా ఉన్నారని, దేవుని సన్నిధిలో పదిలంగా ఉన్నారని విశ్వసిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో మీకు చిన్న దేవుడు వాక్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనకు లూక్ చాప్టర్ 15, లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనకి 3 పారబుల్స్ ఇచ్చారు దేవుడు. అందులో ఒక లాస్ట్ పారబుల్ ఏంటంటే ప్రాడిగల్ సన్, అంటే తప్పిపోయిన చిన్న కుమారుడు కదా. అది మనకు తెలిసిన ప్రాడిగల్, మనం చాలా చదువుతూ ఉంటాం. రీసెంట్గా నేను ఒక మంచి అద్భుతమైన పుస్తకం చదవడం జరిగింది. టిమోతి కెల్లర్ గారిని, అద్భుతమైన దేవసేవకుడు. ఈ మధ్యనే హీ వెంట్ టు బి విత్ ద లార్డ్, దేవుడి యందు నిద్రించడం జరిగింది. ఆయన మనకి మంచి అద్భుతమైన పుస్తకం రాశారు, ప్రాడిగల్ గాడ్ అని. అరే, ప్రాడిగల్ సన్ అని విన్నాం, కానీ ప్రాడిగల్ గాడ్ ఏంటి అనుకుంటాం కదా. సో మనం ఆరాధించే దేవుడు ప్రాడిగల్ గాడ్. ఎలా అంటే ప్రాడిగల్ అనేది బ్యాడ్ వర్డే కాదు, ప్రాడిగల్లో మంచి మీనింగ్ ఒకటి ఉంది. ఎలాగంటే లావిష్లీ గివింగ్, అబండెంట్లీ గివింగ్, ప్రొఫ్యూజ్ గివింగ్, ప్రొఫౌండ్లీ గివింగ్. సో మనం ఆరాధించే దేవుడు మనకి ఎప్పుడూ మంచి చేయాలని, మనతో ఉండాలని, మనకి ఏదో రకంగా తన దగ్గర చేర్చుకోవాలని ఆశపడతాడు. కాబట్టి రూల్స్ ఫాలో అయ్యే రూల్స్ బుక్కే కాదు, యాక్చువల్గా ఆయన ఏమాత్రం అవకాశం వచ్చినా కూడా మన దగ్గర చేరాలి అని ఎంతో ఆశపడతాడు. ఆ ప్రాడిగల్ సన్లో కూడా మనకి చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంది. చిన్న కుమారుడు ఏంటంటే లోకంలో పడిపోయి ఆయన తండ్రి నుంచి దూరంగా జరగడం జరిగింది. పెద్ద కుమారుడు ఏంటంటే రిలీజియస్ రైచియస్నెస్ అంటారు, అంటే ఈ కట్టుబాట్లలో, నీతి నిబంధనల్లో ఫారసీస్ లాగా తప్పిపోయి ఆయన తండ్రిని తర్వాత ఎదిరించడం జరిగింది. ఎదిరించడం అంటే, నువ్వు చిన్న కుమారుడు వచ్చినప్పుడు నువ్వు దగ్గరగా తీసుకున్నావు, ఆస్తి తగలబెట్టాడు, మళ్ళీ దగ్గరగా తీసుకున్నావు, నేను నీతోనే ఉన్నాను, నువ్వు చెప్పిన అన్ని నియమ నిబంధనలన్నీ పాటిస్తూ ఉన్నాను, కానీ నువ్వు నాకు ఎప్పుడు కూడా ఒక చిన్న గొర్రె పిల్లను కూడా ఇవ్వలేదు అని ఆయన కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. తండ్రి అప్పుడు బయటకు వచ్చి ఆ విందు కోసం, చిన్న కుమారుడు వచ్చినప్పుడు జరుగుతున్న విందు కోసం ఆయన పిలుచుకోవడం కోసం తండ్రి బయటకు వచ్చి పిలవడం జరుగుతుంది అనమాట. ఇది చాలా అద్భుతం అండి. తండ్రి తరగ ప్రేమను అర్థం చేసుకోవాలంటే ద ప్రాడిగల్ సన్ చాప్టర్లో చాలా డెప్త్ ఉందన్నమాట. తండ్రి అప్పట్లో చాలా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన అతను కదా, అంటే ఆ ఏరియాలో అతనికి మంచి చాలా అద్భుతమైన పేరు ఉంటుంది, చాలా ఆ ఏరియాలోనే మంచి అద్భుతమైన గౌరవం ఉంటుంది. ఉన్నా కూడా చిన్న కుమారుడిని ఆశ తీర్చడం కోసం చిన్న కుమారుడు కోరిక ప్రకారమే ఆస్తిని ఆయన బతికుండగానే వంతులు వేసి పంపించడం జరిగింది. చిన్న కుమారుడు దాన్ని తగలబెట్టడం జరిగింది. మళ్ళీ వచ్చినప్పుడు తండ్రి అయితే చిన్న కుమారుడు ఇంకా రెడీ అవుతున్నాడు, నేను నీ దగ్గర ఒక సేవకుడిగా పనిచేస్తాను, నీది ఒక జీతం కోసం పనిచేస్తాను అని అప్పటికే మారు మనసు పొంది ఆయన రావడం జరిగింది. తండ్రి అయితే మాత్రం అవన్నీ అసలు పూర్తిగా వినట్లేదు. ఆయన చెప్తా ఉన్నాడు, ఈయన కంప్లీట్ చేయకుండానే ఈయన వచ్చి, అరే నా చిన్న పరిగెత్తుకుంటూ వచ్చి హృదయానికి హత్తుకొని అద్భుతమైన మంచి వస్త్రం తీసుకొచ్చి ఇవ్వండి అని అన్నాడు. మంచి వస్త్రం ఎవరిది అయి ఉంటుంది? ఆయన వస్త్రం అయి ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా కుటుంబాన్ని, ఆ యొక్క తెగని మొత్తం రిప్రజెంట్ చేయాలి. కాబట్టి చాలా ఉన్నతమైన వస్త్రం అంటే ఆయన వస్త్రమే, ఉన్నతమైన నీతితో కూడిన వస్త్రం కాబట్టి ఆయన వస్త్రమే ధరించడం జరిగింది, సిగ్నేచర్. సో అదే పెద్ద కుమారుడికి కూడా అదే చెప్పాడు కదా, నాన్న నువ్వు నాతోనే ఉన్నావు కాబట్టి నా ఆస్తి కూడా నీదే, నా ఆస్తి అంతా కూడా నీదే, నువ్వు ఎప్పుడు తప్పుకోలేదు. కాబట్టి చిన్న తమ్ముడు చనిపోయాడు అనుకున్న తమ్ముడు బ్రతికి వచ్చాడు రా, అది చాలా అద్భుతమైన దినం, కాబట్టి లోపలికి రా అని చెప్పేసి పిలుచుకోవడానికి జరిగింది కదా. సో తండ్రి తల హృదయం చూడండి ఒకసారి. ఇద్దరు బాధను కలిగించారు. ఒక అతను ఏంటంటే వ్యసనాలకు లోనైపోయి లోకంలో పడిపోయి బాధ కలిగించాడు. ఇంకొతను రిలీజియస్ రైచియస్నెస్ అంటే అన్ని నీతి నియమాలు పాటించాను కదా అనే ఒక రకమైన అహంకారం కావచ్చు, లేకపోతే ధిక్కారం కావచ్చు, దాంతో తండ్రిని బాధించాడు. కానీ తండ్రి ఇద్దరిని క్షమించాడు, ఇద్దరినీ హత్తుకున్నాడు. చిన్న కొడుకుని అంత దారుణమైన స్థితిలో తిరిగి వచ్చినప్పుడు కూడా హత్తుకున్నాడు. పెద్ద కుమారుడు కూడా బయటకు వచ్చి పెద్ద కుమారుడిని ప్రాధాయపడుతున్నాడు. తమ్ముడు వచ్చాడు, బతికాడు, అది చాలా పెద్ద విషయం. కాబట్టి లోపలికి రారానా అని చెప్పేసి పిలుచుకుంటున్నాడు. సో దాన్ని చాలామంది చూసుంటారు. అంత పెద్ద అతను అన్నీ వదులుకొని సో మళ్ళీ కుమారుడు కోసం బయటకు వచ్చి అంత మధ్యలో తగ్గించుకొని పిలవడం అనేది చాలా అద్భుతం కదా. సో తండ్రి తల కృతం అక్కడ క్లియర్గా అర్థమవుతుందండి. సో ఆయన ఎంతగా పరితపిస్తాడు, బిడ్డల కోసం ఎంతగా పరితపిస్తాడు. సో ప్రాబ్లం ఏంటంటే రెండు కూడా ఎక్స్ట్రీమే. సో వాళ్ళే పడిపోవడం ఎక్స్ట్రీమ్, ప్రాడిగల్ సన్ లాగా, యంగర్ సన్ లాగా. అలాగే రిలీజియస్ రైచియస్నెస్లో కూడా మనం లాస్ట్ అయిపోవడం కూడా చాలా డేంజర్ అనమాట. అది కూడా ఒక ఎక్స్ట్రీమ్. అలాగా కూడా మనం అది ఎక్స్ట్రీమ్, ఇది ఒక ఎక్స్ట్రీమ్. సో చాలాసార్లు మనం చూసినట్టయితే మనలో రెండు రకాలు కనబడుతుంటాయి. లోకంలో కావాల్సిన స్ట్రగుల్స్ ఉంటే, అలాగే ఒకసారి మనం రూల్స్ ఫాలో అవుతున్నాం కదా అని కొంచెం మనం ఒక రిలీజియస్ రైచియస్నెస్గా, లేకపోతే ఒక బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ కూడా కనబడుతూ ఉంటుంది. సో కాబట్టి మనం దేవుడి సన్నిధిలో మన హృదయాన్ని పదిలిపరుచుకొని ఎప్పటికప్పుడు మన దేవుడి సమక్షంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి కదా. సో మనం
అలాగా పడిపోకుండా ఇలాగా పడిపోకుండా దేవునికి ఆత్మీయంగా దేవుని సన్నిధిలో దేవుని కృప అనుగ్రహం బట్టి మనం కలిసి జీవించాలి. బికాజ్ ఆ తండ్రి ఎందుకంటే ఈజ్ అ ప్రాడిగల్ గాడ్, ఈజ్ అ లవింగ్ గాడ్, ఈజ్ అ లావిష్లీ లవింగ్ గాడ్. ధారాళంగా ఇచ్చేవాడు, అంత ధారాళంగా ఇచ్చేవాడు, అబండెంట్ లవ్ ఇచ్చేవాడు. సో కాబట్టి మన తండ్రిని మన కోసం అంతగా ఆరాటపడుతున్నాడు కాబట్టి సో మన తండ్రి సన్నిధిలోనే మనకి రక్షణ, మన తండ్రి సన్నిధిలోనే మనకి నిరీక్షణ, మన తండ్రి సన్నిధిలోనే మనకి అభిషేకం. అంతే కదా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో know that you are always in our prayers. We are all praying for you. This is our beautiful Vine Church అండి. ఇక్కడ మేము ఎవ్రీ సాటర్డే 5 to 6 p.m. గ్యాదర్ అవుతాం, ఇక్కడ గ్యాదర్ అవుతాం. సో సండే మనకి ఇక్కడ వర్షిప్ సర్వీస్ ఉంటుంది. ఇది సండే వర్షిప్ రెగ్యులర్ అమెరికన్ కాంగ్రిగేషన్. అండ్ సాటర్డే 5 to 6 pretty much our international congregation, mostly our Indian people gather here. Okay, we love you and we pray for you. You are always in our prayers. And if God leads you, please be here, enjoy our hospitality, and let us all worship together our holy and loving and gracious God, right? Hallelujah. Okay, love you all and see you all soon. Okay, shalom.